యాత్ర అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది, వర్షం అయితే షురు అయింది. చూడండి మేము 6395 ఇటు వెళ్ళే రూట్ ఏమో మనకి బార్కోట్ రూట్ అంటే యమునోత్రి రూట్, ఇటు వెళ్ళే రూట్లోనేమో మన గంగోత్రి రూట్. చూడండి దుండా రేంజ్ అంటే NH నేషనల్ హైవే. ఇక్కడ అయితే పోలీసు వాళ్ళు మనం ఆపుతున్నారు, అందుకోసమే ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము ఇక్కడ నుంచి మా గంగోత్రి యాత్ర అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తాం. చూడండి ఏం లేదు, ఖాళీ వెళ్ళి బైక్కి ఫిక్స్ చేసుకొని ఇక్కడ నుంచి మా గంగోత్రి రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. గంగోత్రి ఇక్కడ నుంచి వచ్చేసి 175 కిలోమీటర్స్ చూపెడుతుంది. ఈ గంగోత్రి ఎలా వెళ్ళాలంటే మేము ఇప్పుడు జానకి చెట్లు ఉన్నాం, మీకు చెప్పాను కదా. యమునోత్రి రావాలంటే హరిద్వార్ టు బార్కోట్ టు హనుమాన్ చెట్ టు జానకి చెట్ రూట్లోనే ఉంటుంది. మీకు మ్యాప్ పెట్టుకోవాలంటే ఇది పెట్టుకొని రండి. జానకి చెట్ అయితే స్టాప్ ఎండ్ యమునోత్రికి. మళ్ళీ మనం జానకి చెట్ నుంచి మళ్ళీ మనం హనుమాన్ చెట్ బార్కోట్ వెళ్ళాలి. ఎక్కడికి మన గంగోత్రి వెళ్ళాలంటే బార్కోట్ నుంచి సీదా ఇంకా ఒక 175 కిలోమీటర్స్ ఉంటుంది బార్కోట్. ఇక్కడ నుంచి అయితే గంగోత్రికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మనకి గంగోత్రి ఎలా వెళ్ళాలంటే మీకు యమునోత్రి గురించి అయితే చెప్పాను. గంగోత్రి ఎలా అంటే ఇప్పుడు మేము ఏదైతే జానకి చెట్టు దగ్గర ఉన్నాం కదా, జానకి చెట్టు బార్కోట్ వెళ్ళాలి. బార్కోట్ నుంచి ఉత్తరకాశీ వెళ్ళాలి. ఉత్తరకాశీ టు ఇంకా అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసి అక్కడ నుంచి గంగోత్రికి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అది పెద్ద ట్రెక్కింగ్ ఏం లేదు. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాము. నేనైతే బైక్ మీద అయితే వ్లాగ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ చూడండి, జూమ్ చేయించాం, అక్కడ చూడండి మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఆల్రెడీ మాకు మెరుపుల సౌండ్ వినబడుతుంది. ఇంకోటి ఎక్కడో వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ దిక్కైతే. మేము వెళ్ళే రూట్లో అయితే మాకు కంపల్సరీ వర్షం టచ్ అవుతుంది, రెయిన్. సో మేమైతే బ్యాగ్లన్నీ రెయిన్ కవర్ వేసుకొని ప్యాక్ చేసుకొని మూవ్ అవుతాం. కానీ నేనైతే ఏం బ్లాగ్ చేయలేను బైక్ మీద. మనం ఉంటే మనం ఉత్తరకాశీలో వెళ్ళి మాట్లాడుతున్నాం. సో ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకున్నాను. మా బ్లాగ్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం. మరి దిస్ ఈజ్ యానుష్. చల్, వర్షం అయితే షురు అయింది. చూడండి మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ లేదు, అప్పుడే వెళ్ళేది ఉండే కదా మనం. ఖాళీపీలు టైం వేస్ట్ చేసిన ఇక్కడ వండుకొని ఫైనల్గా మా బైక్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది. వర్షం ఇక్కడ కూడా పడుతుంది. ముంగలు ఎప్పుడు ఎట్లా పడుతుంది అనేది తెలియదు. అన్ని ఇక్కడ ఇలా పెట్టినాం అనమాట. మనకి రూమ్ ఓలా అయితే ఇచ్చిండో ఈయననే ఇచ్చిండు అనమాట. బాయ్, बहुत बहुत शुक्रिया. नाम क्या है जी आपका? नितिन. इसका नाम अनिल है, आपका नाम नितिन है. दोनों भाई है क्या? फ्रेंड है मेरा, कॉलेज फ्रेंड. अच्छा, आपका नंबर कुछ तो भी कार्ड है तो दे दो ना, नहीं तो उस पर बोल दो, नंबर बोलो. 6395437042. ठीक है भाई, कोई भी हमारा राइडर्स वगैरह आया तो मैं नंबर दे देता हूँ आपको उनका. कोई भी आया तो कर लो. ठीक है फिर, ठीक है भाई, बहुत बहुत शुक्रिया. నైట్ అయితే అన్న దగ్గరనే స్టే చేసాం అనమాట. ఫుడ్కి దీనికి అంతా అన్ననే చూసుకున్నాడు. బాయ్, అక్కతో నికల్ గయా. ठीक है भाई, రైట్, ఆరామ్ से जाना. ठीक है भाई. సో ఫైనల్గా మేమైతే ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాం అనమాట. యమునోత్రి నుంచి దర్శనం చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయింది మాకు. యాక్చువల్లీ మేము మధ్యాహ్నమే వెళ్దాం అనుకున్నాను, చెప్పాను కదా. ఈ టైం అయింది, వర్షం పడ్డది. ఇక్కడ చూసినట్టయితే అంతా మొత్తం పచ్చి ఉంది చూడండి. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అట్లనే స్టే చేసామన్నమాట రూమ్లో. సో బార్కోట్ 44 కిలోమీటర్స్, దర్శన్ బ్యాన్ 95 కిలోమీటర్స్, ఉత్తరకాశీ 128 కిలోమీటర్స్, గంగోత్రి 228 కిలోమీటర్స్ చూపెడుతుంది ఇక్కడ నుంచి. గంగోత్రి అంటే మనం ఇప్పుడు వచ్చేసి యమునోత్రిలో ఉన్నాం కదా. యమునోత్రి టు బార్కోట్ టు ఉత్తరకాశీ టు గంగోత్రి అనమాట. సో ఎనీవేస్ ఇప్పుడు టైం అయితే వచ్చేసి 4:35 4:40 అవుతుంది. ఇంకా మనం ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుంచి మూవ్ అయిపోతే మంచిది. వెదర్ వచ్చేసి చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇక్కడ సైడ్ వాల్స్ కూడా ఏం లేవు చూడండి. ఇంత కూల్లో మనం రైడ్ చేస్తున్నాము. కొన్ని జాగాలు మాత్రమే రోడ్ ఇలా ఉంది, అన్ని జాగాలు కాదు. రోడ్ అయితే సూపర్ ఉంది. ఎట్లా అంటే ఈజీగా నడిపేయచ్చు అంతగానము. సో నా బైక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ముంగల డిస్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అరిగిపోయినాయి అనమాట. మనకి షాప్ ఉంటే అక్కడ డిస్పాట్లు ఉంటే అవి చేంజ్ చేయించుకోవచ్చు. అదొకటే ప్రాబ్లం. ఇన్ కేస్ ఆ ప్రాబ్లం కనుక ఇంకా సాల్వ్ కాలేదనుకోండి, ఇంకా మనం వెళ్ళే కొండలలో ఎక్కడన్నా స్టక్ అయిపోతుంది. సో దర్శనం అంటే చాలా బాగా అయిందండి. ఎన్నిసార్లు అంటే దగ్గర 3-4 సార్లు దర్శనం చేసుకున్నా. సూపర్ అంటే సూపర్ అసలు. అక్కడ దిక్కు మన ఏవైతే ఈ కొండలు ఉన్నాయో మౌంటైన్స్, దీని లోపల మాత్రమే ఇంత చలి, ఇంత ఘనం ఉంది.
ఇన్ కేస్ మనం బయటికి కానీ వెళ్ళామనుకోండి మనకి ఎండ స్టార్ట్ అయిపోతుంది. సో 44 కిలోమీటర్స్ కదా బార్కోట్. ఇప్పుడు బార్కోట్ వెళ్ళాలి మనం. అంత కష్టపడి మీదికి ఎక్కినందుకు ఫలితం అయితే దొరికింది మనకి. ఇప్పుడు మనం ఏదైతే బార్కోట్ వెళ్ళే రూట్లో అయితే ఈ వెహికల్స్ అన్ని స్టాప్ చేశారనమాట చెక్ పోస్ట్ దగ్గర. అంటే ఈరోజు ఉండి ఈవినింగ్ టైంలోనేమో కింది నుంచి మీదికి పంపిస్తారు, మార్నింగ్ టైంలోనేమో మీది నుంచి కిందికి పంపిస్తారనమాట. అంటే ఎవరి దర్శనము వాళ్ళ అయిపోయేటట్టు పంపుతారు. కానీ మెయిన్ అయితే కింది వరకు అయితే స్టాప్ చేస్తారు. ఎందుకంటే మీది నుంచి కింది నుంచి ఒకటేసారి 2 అయినప్పుడు వెహికల్స్ అన్ని స్టక్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి వీళ్ళు ఇలా చేసిర్రు. చూడండి ఒకసారి ఎంతగానో ట్రాఫిక్ ఉంది, అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఎక్కువ శాతము బయటి వెహికల్స్ అయితే లేవు, లోకల్ వెహికల్సే ట్యాక్సీస్ ఉంటాయి కదా అవి మాత్రం తీసుకొచ్చారు. ఇంకోటి మెయిన్ వచ్చేసి టీఎస్ బండ్లు అయితే అసలు ఒక్కటి కూడా కనబడతలేవు. అన్నీ యూకే, యూపీ, పంజాబ్ ఇవే కనబడుతున్నాయి. బార్కోట్ 20 కిలోమీటర్స్, ఉత్తరకాశీ 81 కిలోమీటర్స్, వికాస్ నగర్ 125 కిలోమీటర్స్, గంగోత్రి వచ్చి 180 కిలోమీటర్స్. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది గంగోత్రి 184 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇంకా మనం ఎంత తొందర రైడ్ అయితే అంత మంచిది మనకే. ఇంకా ఎందుకంటే వాతావరణం ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అర్థమవుతలేదు ఇక్కడ. ఇంకా మళ్ళీ మనం వానకు రైడ్ చేసామనుకోండి ఇంకా ఫుల్ ఇంకా జ్వరం గిట్ట ఏమైనా రాగల. ఏదైతే నేను యమునోత్రి రూట్లో నుంచి మన గంగోత్రి రూట్ అంటే ఉత్తరకాశీ రూట్లో వెళ్ళే దగ్గర అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఎలా అంటే వర్షానికి నా చేతులు ఏవి కూడా పనిచేస్తలేవు అసలు. నావి అలా గ్లౌజెస్ ఉన్నాయి, నేను లడాఖ్లో తీసుకున్నాయి, అవి తీసుకురాము. అలానే ఒక కప్ ఆఫ్ టీ తాగుదామని చెప్పి ఆపను అనమాట. మనకి చూడండి ఇటు వెళ్ళే రూట్ ఏమో మనకి బార్కోట్ రూట్ అంటే యమునోత్రి రూట్, ఇటు వెళ్ళే రూట్లోనేమో మన గంగోత్రి రూట్. సో గ్లౌజ్ తీసుకొని ఒక కప్ ఆఫ్ టీ తాగి వెళ్ళిపోవాల్సిందే. ఏదైతే ఈ రూట్ ఉంది కదా సేమ్ ఇలానే ఉంది. రూట్ అసలు సరిగ్గా లేనే లేదు. మనకి యమునోత్రి నుంచి గంగోత్రి వెళ్ళే రూట్లో అయితే మొత్తం ప్యాచెస్ ఇంకా రోడ్ మొత్తం అడ్డం దొడ్డం ఉంది. కాకపోతే సీనరీ అయితే వస్తుంది. సీనరీ వచ్చేసి ఇది చూడండి, చెట్లు చూడండి ఎలా ఉన్నదో. మస్తు అంటే మస్తు. ఇవన్నీ ఎట్లా అంటే సేమ్ అంటే ఎక్కువ ల్యాండ్ స్లైడ్ అయినా అనుకో చెట్లు మొత్తం పడిపోతాయి అనమాట ఇక్కడ దిక్కు. అలా ఉందన్నమాట మొత్తం లొకేషన్. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా నా బ్యాగ్లో ఉన్న గ్లౌజెస్ తీసుకొని ఒక ఇంకా ఇక్కడ నుంచి మూవ్ కావాలి. లదాఖ్లో తీసుకున్న గ్లౌజెస్ నేను ఇప్పుడు ఇట్లా పనికి వస్తాయని అనుకోలేదు అసలు. రమేష్ అన్న ఇంకా వంశీ అన్న చూసి నవ్వుతారు ఈ గ్లౌజెస్ చూసి. సో ఫైనల్గా మనకి చార్ధామ్ యాత్ర అయితే పనికి వస్తున్నాయి. 2 రోజుల నుంచి పనికి రాలేవు అనుకున్నా, కానీ ఇప్పుడు పనికి వస్తున్నాయి. తొందరగా పెట్టా లొకేషన్ ఇప్పుడు పెట్టి నాకు ఎంత పెట్టిన పట్టింది అట్లా. వచ్చిందా వీడియో? సో ఉత్తరకాశీ వెళ్ళే రోడ్లో అయితే జోండా రేంజ్ అంటే ఎన్హెచ్ నేషనల్ హైవే. ఇక్కడ దగ్గర అయితే పోలీసు వాళ్ళు మనల్ని ఆపుతున్నారు. అంటే లైక్ ముంగల మనకి మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనమాట వీళ్ళంతా.
ఏంటంటే అక్కడ మనం రైడర్స్ అందరూ క్యాంపింగ్ చేస్తారు కదా, అట్లా చెయ్యొద్దు అని చెప్పి ఒక సజెషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా ఇక్కడ. సో అదేం చెప్పారు. అలానే నా ఎయిర్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇక్కడ నులుపాని అంట. సో ఇక్కడ నుంచి మూవ్ కావాలి. మనకి ఉత్తరకాశీ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంది అంతే. మేడం ఓకే ఓకే మేడం బాయ్. మేము ఏదైతే ఉత్తరకాశీకి నియర్ బై 30 కిలోమీటర్స్ ఈతలు ఉన్నాం అనమాట. మాకు పోలీసు వాళ్ళు అయితే ఆపిరు. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంట. అంటే చలికి రైడర్స్ కానీ ఇంకా ట్రావెలర్స్ కానీ ఎవరు వచ్చినా సరే, టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే సైడ్లకి మన ఫైర్ క్యాంపింగ్ కానీ ఇంకా కొన్ని అడ్వెంచర్స్ కానీ చేస్తున్నారు అనమాట. వండుకోవడం అన్ని కథలు పడుతున్నారు కదా. సో ఏంటంటే హైవేల మీద అవన్నీ చెయ్యొద్దు. ఎందుకంటే వెనక నుంచి వచ్చే పీపుల్స్ ఉంటారు కదా, మొత్తం వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, నైట్ టైంలో ఫాస్ట్లు ఉంటారు. ఎక్కడైందని తెలియదు. చాలా మాటికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇంకా ఇది ఎట్లుంది, ల్యాండ్ స్లైడ్లు కూడా అవుతున్నాయి అనమాట. సో దాని దిక్కేనని చెప్పి వాళ్ళు ఆపారం ఉందని ఆపి బ్లాగర్ అది అని అంటే, అవును మేడం బ్లాగర్ అని అన్న. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిరు వాళ్ళు, పోలీస్ సార్ గిట. సబ్స్క్రైబ్ చేసినాక ఇంకా వాళ్ళు గిట కొన్ని డీటెయిల్స్ తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఏంది అది అని చెప్పి. అయిపోయినాక మేమైతే సరే వెళ్ళండి కానీ ఇవి మాత్రం చేయకండి అని చెప్పి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసినట్టు అడిగారు. ఏం ఆర్డర్ వేయకుండా ఎక్స్క్యూజ్ చేసినట్టు అడిగారు. ఇంకా అది కూడా కరెక్టే కదా. ఇంకా ఉత్తరకాశీ వెళ్ళే రూట్లో 15 కిలోమీటర్స్ వరకు, అంటే యమునోత్రి నుంచి 15-20 కిలోమీటర్స్ వరకు అయితే రోడ్ బాగాలేదు. ఎలా అంటే మొత్తం స్పీడ్ బ్రేకర్లు లేవు కానీ ఎలా అంటే లైక్ ఘాట్ సెక్షన్ రోడ్ మొత్తం గుంతలు పడడము, ఇంకా టర్నింగ్సే కానీ కొంచెం డేంజర్గా ఉన్నాయి. ల్యాండ్ స్లైడ్లు అయితే కొంచెం లైట్గా వాన పడ్డా ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. యమునోత్రి నుంచి ఉత్తరకాశీ వచ్చే రూట్లో 15 కిలోమీటర్స్ మాత్రమే. దాని తర్వాత రోడ్ వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయి రోడ్లు. చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే సార్కి అడిగామన్నమాట. అడిగితే సార్ ఏమంటున్నారంటే గంగోత్రి వరకు ఇంకా జబర్దస్త్ ఉన్నాయి రోడ్లు, ఈ రోడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పని అన్నాడు. నా ప్లాన్ వచ్చేసి అక్కడ పోలీసు వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఉత్తరకాశీలో స్టే చేయండి, ఎందుకంటే గంగోత్రికి ఎంట్రీ ఉండదు అని చెప్పారనమాట. సో మేము ఇప్పుడు వెళ్తే ఉత్తరకాశీ వెళ్ళి అక్కడనే ఏదైనా రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ ఒక 4 o'clock అలా లేచి రెడీ అయ్యి మన గంగోత్రి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలని అనుకుంటాను నేను. ఎందుకనంటే ఇప్పుడు గంగోత్రికి ఎంట్రీ ఉండదంట. ఎందుకంటే నైట్ టైం కదా, కొంచెం రూట్స్ ఎలా ఉన్నాయో ఏందో డేంజర్గా, ఎందుకు అని చెప్పారు. గంగోత్రి 190 కిలోమీటర్స్, హార్సిల్ 96, ఉత్తరకాశీ 21, మార్టిల్ 13 కిలోమీటర్స్. సో వాళ్ళైతే అలా చెప్పారు. మీరు ఎంతకైనా మంచిది ఉత్తరకాశీలో స్టే చేయండి, ఎందుకంటే మీకు అవతల ఎంట్రీ ఉండదు గంగోత్రికి అని చెప్పారనమాట. సో ఇంకా ఈరోజు మన స్టే వచ్చేసి ఉత్తరకాశీలో. గంగోత్రి అంటే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుందేమో అనుకున్నా, అంటే అది యూకే కదా, ఇంకోటి 6 months మాత్రమే ఓపెన్ ఉంటుంది కదా, ఎక్కువ శాతం పట్టించుకోరు అని నేను అనుకున్నాను. అయితే మేము ఏదైతే వర్షంలోనే రైడ్ చేస్తాం అనమాట. ఇంకోటి ఏంటి, ఇది గంగోత్రి 120, బట్వారి 48, ఉత్తరకాశీ 20 స్ట్రైట్, శ్రీనగర్, గంసాలి, లంబోగిని. అది మనకు అవసరం లేదు, అది ఉత్తరకాశీ స్ట్రైట్. సో అప్పటి నుంచి వర్షం ఎలా పడ్డదంటే దుమ్ము దులిపింది. ఇంకోటి ఏంటంటే నా చేతులకు ఏవైతే ఉన్నాయో గ్లౌజెస్ అన్నీ నేను లోపల పెట్టా, గ్లౌజ్ వేసుకోలేదు, నడిపిద్దాం అట్లనే అనుకున్నాను. కాకపోతే ఇంకా కొంచెం ఏదో ప్రాబ్లం అయింది, కానీ ఎనీవేస్ ఏదైతే అయిందన్నట్టు నడిపేద్దాం ఏడికైతే ఆడికే అని చెప్పి నేను అనుకున్నాను. ఇంకా చూసుకోండి, ఇక వర్షంలో యమునోత్రి దగ్గర మేమంతా ప్రిపేర్ అయ్యి వర్షంలో స్టార్ట్ చేసిన రైడ్ అంటే దుమ్ము దులిపేసి ఇంక అక్కడి నుంచి. ఇంకొకటి చాలా అంటే చాలా నాకు ఇష్టమైనది ఏంటంటే, వర్షం పడుతుంది కదా, వర్షంలో మొత్తం ఫుల్ గేరప్ వేసుకొని అన్ని రైనింగ్ జాకెట్స్ వేసుకొని చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి మ్యూజిక్ వినుకుంటూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తుంటే ఆ మజానే వేరప్ప. జస్ట్ నా ఇప్పటిదాకానే మనకి ఉత్తరకాశీకి ఒక 30 కిలోమీటర్స్ ఉంది అని అంటే
వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా మా బట్టలు కూడా ఆరిపోవడానికి వస్తున్నాయి దగ్గర దగ్గర. నేను జీన్స్ వేసుకున్నా కాబట్టి బట్టలు అయితే ఆరలేవు. అంటే ఫుల్ వర్షంకి దడిచిన మళ్ళీ గాలికి ఆరిపోయినాయి కూడా. ఇంకా జస్ట్ నౌ ఇక్కడ ఉన్న రోడ్లకి అంటే మీకు కూడా కొంచెం తెలియాలి కదా, ఎక్స్పీరియన్స్ రావాలి కదా, ఇక్కడ రోడ్లు ఎట్లా ఉంటున్నాయి అని చెప్పి తెలియాలని చెప్పి మళ్ళీ సైడ్ కాపి మళ్ళీ కెమెరా పెట్టి బ్లాక్ చేస్తున్నాను నేను. అప్పుడే మన ఇంకల్ టైర్లో గాలి లేదు, గాలి నింపించుకుంటే పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఆపి ఫొటోస్ అయితే దిగారనమాట మనతోటి. అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినాయి కదా బ్లాగర్ అంటే అవునంటే ఇంకేదో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టు చేసిరు అనమాట వాళ్ళు. అంటే ఫోటో దిగడమే కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కానీ చాలా బాగా నచ్చింది నాకు అదైతే. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఏదైతే టన్నెల్లో నుంచి వెళ్తున్నాం కదా, ఇది ఉత్తరకాశీ టన్నెల్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఉత్తరకాశీలో ఉన్నాము. ఇక్కడ నుంచి గంగోత్రికి బయలుదేరుతున్నాము. గంగోత్రికి వెళ్ళనిస్తారా లేదా అనేది తెలియదు, ఒకసారి చూడాలి వెళ్ళనిస్తారో ఏందో అని చెప్పి. టన్నెల్ అయితే చిన్నగానే ఉంది, ఏమంత పెద్ద లేదు. 1.5 కిలోమీటర్ ఉంది అంతే. ఉత్తరకాశీ అంటే ఇప్పుడు ఈ నుంచి గంగోత్రికి 103 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనం ఇక్కడనే స్టే చేయాలా వెళ్ళాలా అని చెప్పి తెలియదు, ఒకసారి చూడాలి. ఇంకా రూమ్లో అయితే ఏదైతే మనము ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళ్ళే రూట్లో అయితే వెహికల్స్ చూడండి, అంటే 1 వేనే ఉంది రూట్, ఇది 2 లైన్ లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది రైడర్స్కి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మన ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి వెళ్ళే రూట్లో అయితే 1 వే రూట్ ఇది. ఎలా అంటే చూడండి ఒకసారి, మీకు కనబడితే ఎంత డేంజర్ ఉందంటే. ఎలా అంటే నైట్ టైంలో పోలీసు వాళ్ళు రానిచ్చినా రానియకపోయినా మీకు ఎంత రైడ్ చేయాలని షోకుంటే మాత్రం మీరు రైడ్ చేయకండి. ఉత్తరకాశీలో రూమ్ తీసుకొని అక్కడనే స్టే చేయండి. నైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రూట్లో మాత్రం రాకండి. ఎందుకంటే మీకు కనబడుతుంది కదా ఏదైతే రూట్, ఈ రూట్ వచ్చేసి 1 వే రూట్ మాత్రమే. ఇగో చూడండి ఎలా ఉందో. ఇంత మీరు ఇంకోండి చాలా అంటే చాలా డేంజర్ ఉంది రూట్ ఇది. ఏంటంటే అవతల నుంచి వెహికల్స్ ఒకటేసారి ఎంబడి వచ్చేస్తున్నాయి. ఒక 10-20 వెహికల్స్ ఒకటేసారి వస్తున్నాయి. వచ్చినప్పుడు మనకి ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఇంత కనబడుతుంది కానీ మీరు ఇంకా ముంగల్నైతే అసలు లేనే లేదు అసలు. ఎట్లా అంటే ఇందాక మేము వచ్చి ఒక జాగాలో ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదా ఒకటి, అది ఎట్లా అంటే మేము వెహికల్స్ ఒక 5-10 మినిట్స్ స్టాప్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొకటి మాది టూ వీలరే కాబట్టి మాకు కార్ అలో చేసిర్రు. ఇన్ కేస్ మీరు 4 వీలర్లో కానీ అలా వచ్చినట్టయితే జర చూసి ఆలోచించరండి. నేనైతే చెప్పే ఈ మ్యాటర్ కార్ వాళ్ళకు కూడా ఇంకా రైడర్స్ కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. రైడర్స్ అయితే మెయిన్లీ రైడర్స్ అస్సలు రాకూడదు నైట్ టైంలో. రోడ్లు సరిగ్గా లేవు, కాకపోతే వ్యూ ఉందబ్బా, మస్తు వ్యూ ఉంది. సైడ్ వాల్స్ కూడా ఏం లేవు, కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది. మార్నింగ్ చూపెడతాను నేను అసలు వ్యూ ఏంటని చెప్పి. మాకు ఇవి వెళ్ళే రూట్లో మధ్యలో ప్లేసెస్ అనమాట గంగోత్రిలో. ఇంకా నేను ఇంకొక 15-20 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఒక లొకేషన్ దగ్గర అయితే ఆపేస్తాను అనమాట. హోటల్లో అయితే మేము ఫుడ్ కోసం ఆపామన్నమాట. దాల్ రైస్ తింటున్నాము. వీడి కోసమే ఆపాల్సి వచ్చింది. పోదాంరా, ఈ నుంచి ఇంకా ఒక 60 కిలోమీటర్స్ ఉంది గంగోత్రి. పోదాంరా అంటే ఇంటలేవు. నాకు ఆకలి అవుతుంది దమ్ చేసి ఆపుతున్నాడు ఇక్కడ. వీడి కోసం ఆపాల్సి వచ్చింది. తిన్నాక చూస్తే ఈ రూమ్లోనే స్టే చేయాలి, లేదంటే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఇంకా సిచ్యువేషన్ డిమాండ్. మేము ఇక్కడనే డిన్నర్ చేస్తామన్నమాట. మా బైక్ ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడనే లోపల ఒక రూమ్ తీసుకున్నాం మేము. రూమ్ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ అని అన్నాడు. లేదురా బాబు పొద్దుగాలనే వెళ్ళిపోతాము, జర చూడు అది అంటే 800కి అయితే తగ్గించిండు. మావి ఏవైతే బ్యాగ్స్ ఉన్నాయితే లోపల పెట్టేస్తామన్నమాట. అవతల దిక్కు సౌండ్ వస్తుంది కదా.
ఇదే మాది వచ్చే రూమ్. గంగోత్రికి నియర్ బై లొకేషన్లో ఉంది, 60 కిలోమీటర్స్ ఇతల. సో ఫైనల్గా మేమైతే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. గంగోత్రి నుంచి 60 కిలోమీటర్స్ లోపే తీసుకున్నాము. ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పుడు లెవెల్ అవుతుంది. మా వాడు పొద్దున్న నుంచి ఏం తినలేడు కాబట్టి వాడికి ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుందంట. ఇంకేనా తిందామని చెప్పి ఇంకా ఆగి ఓ హోటల్ అయితే తిన్నాకే కూర్చున్నాం అనమాట. తిన్నాక వాడు రూమ్స్ ఉన్నాయి ఇక్కడనే స్టే చేయండి అంటే ఇంకా మేము ఉండి రూమ్ చూసాం. రూమ్స్ బాగా నచ్చాయి. అలానే రూమ్ తీసుకున్నాం. మేము రూమ్ తీసుకొని ఇక్కడనే స్టే చేసామన్నమాట. సో ఈరోజు యమునోత్రి నుంచి మన ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళ్ళే రూట్లో ఉన్నామన్నమాట. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. అయినా వర్షంలో రైడ్ చేసుకుంటూ ఎలానైనా గంగోత్రి చేరుకోవాలని చెప్పి వచ్చాము. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఈరోజు. ఒక పక్క వాటర్, ఇంకో పక్క నా బైక్ ప్రాబ్లమ్స్, ఫ్రంట్ బ్రేక్, ఇంకా ఎయిర్ ప్రాబ్లం, పంచర్ ప్రాబ్లం. సో ఇవన్నీ అయితే వచ్చేసాయి అనమాట. అయినా సరే మనం గంగోత్రి చేరుకోవాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నాం కాబట్టి గంగోత్రి అయితే వచ్చేసాం మేము. మీరు కనుక వచ్చేది ఉంటే నైట్ టైంలో ఎప్పుడు కూడా గంగోత్రి సైడ్ రాకండి. ఎందుకంటే చాలా డేంజర్గా ఉన్నాయి రోడ్స్. ఎలా ఉంటాయి అనేది నేను మీకు రేపటి ఆల్రెడీ ఈరోజు బ్లాగ్లో అయితే కొన్ని వీడియోస్ అయితే తీశాను అనమాట. కాకపోతే రాలేవంత సరిగ్గా వీడియో, అంటే నైట్ టైంలో కదా అంత క్లారిటీ కనబడదు. రేపు మేము ఇక్కడ నుంచి గంగోత్రి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఉత్తరకాశీ వెళ్ళే రూట్లో మీకు రోడ్ ఎలా ఉంటాయని చెప్పి మొత్తం చూపిస్తాను. సో ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యానుష్క.